తెలంగాణలో ఉన్నోళ్ళంతా జర్ర ఒక్క 3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు ఏం చెప్ప ఈయన ప్రయత్నం చేయరు. ఇవాళ పేపర్లా బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా లేని కథల పడకుంట ఇవాళ పేపర్లో ఇచ్చారు ముచ్చట. ఎక్కువసేపు ఏం చెప్ప ఈయనే ప్రయత్నం చేయరు. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టారు, నష్టం ఏమి లేదు. రేవంత్ రెడ్డి పటేల్ ఏం చెప్తారంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందంట. బీజేపీ బీఆర్ఎస్ మధ్యన రహస్య ఒప్పందం ఉందంట. వీళ్ళు ఒప్పందం కుదుర్చుకునే సమయంలో రేవంత్ రెడ్డి పోయి కెమెరా పెట్టి మంచిగా రికార్డింగ్ చేసిండట. కానీ ఆ కేసీడు మాత్రం బయట పెట్టాడు. ఈయన రహస్య ఒప్పందం ఉందని చెప్పిండు కదా. మరి రహస్య ఒప్పందం ఉందన్న సంగతి తెలుసు కదా. మరి ఏం రహస్య ఒప్పందం ఉంది పటేల్ అంటే చెప్పాడు, పేపర్లో చెప్పిన అంతవరకే. తర్వాత ఏమంటాడు, డిపాజిట్ పొడగొట్టుకొని అయినా డిపాజిట్ రాకున్నా బాధ లేదు బీజేపీ పార్టీకి, కానీ బీఆర్ఎస్ని గెలిపేయాలని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నట. అంటే బీజేపీ వాళ్ళకి పార్టీ లేకుండా వచ్చినా బీజేపీ వాళ్ళు ఓడిపోయినా బాధ లేదు, కానీ అలా డిపాజిట్ రాకున్నా బాధ లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఈయన ముచ్చట గిట్ట ఉంటే ఈయన చెప్తాడు, నదులకు నడక నేర్పిన ఆయన కొడుకు ఈయన ఏం చెప్తాడంటే కాంగ్రెస్తో పేగు బంధం, బీజేపీతో పేగు బంధం. ఈయన ముచ్చట గిట్ల ఉన్నది. ఈయన చెప్తాడు, సెంటిమెంట్పై రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరం, పథకాలు రద్దంటే ప్రజలే బుద్ధి చెప్తారు, పక్క బుద్ధి చెప్తారు ప్రజలు. గతంలో మీకు చెప్పలే బుద్ధి? మీరు రోగు తప్పిన తెలిసినాకనే కదా మీకు కూడా బుద్ధి చెప్తే పత్తలే కూడా విక్కపోయారు, ఎక్కడో అక్కడ విక్కపోయారు. ఆడరానుడు క్యారం బోర్డు ఆడితే చిల్లం కొల్లం కాయిన్స్ అన్ని గట్టినే చేసిరు. పథకాలని కాదు, జనాలకు మీరు కరెక్ట్ అయిన నాయకులు కాదు, మీరు లీడర్లు కరెక్ట్ కాదు, మీరు పరిపాలన కరెక్ట్ చేయరని వాళ్ళ జనాలు కనుక పసిగడితే పక్క బుద్ధి చెప్తారు. మీకు చెప్పినట్టే కాంగ్రెస్ కూడా చెప్తారు, పెద్ద నష్టం వచ్చింది ఏమి లేదు. తర్వాత ఏం చెప్తారంటే ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తే, కాంగ్రెస్ పార్టీకి కనుక డిపాజిట్ గల్లంతు చేస్తే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా వస్తుంది, మళ్ళా కేసీఆరే వస్తాడు. అప్పటిదాకా రాడు కేసీఆర్. ఓ ప్రజలారా, 500 రోజుల దాకా కేసీఆర్ని ఇక మీరు చూడరు అన్నట్లు లెక్క. చూసినా కానీ అయితే సావులలో బతుకులలో వచ్చి హాయ్ అంటాడు, ఎవరా పిల్ల బాగున్నావరా ఛాయ్ బక్కబక్కగా అయినా దుర్దుడుగా అయినా అంటాడు, మళ్ళీ పత్త లేకుండా పోతాడు. 500 రోజులు ఓపిక పడితేరా అంటే మళ్ళీ కేసీఆరే వస్తాడు అని అంటాడు. ఇక 500 రోజులు కాదు, 5000 రోజులకైనా బాధలేదు, 5 రోజులకు వచ్చినా బాధలేదు. కానీ మీరు రావాలన్నా పోవాలన్నా జనాలు నిర్ణయం చేసుకోవాలి, అంతేగాని ఉత్తుత్త ముచ్చట. ఆ పార్టీకి డిపాజిట్ కూడా గల్లం చేయాలన్నట, డిపాజిట్ కూడా రాకుంటే వచ్చేస్తాడు. రావాలి పోయా, మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఏడికాడికి బర్బాద్ చేయాలి. మళ్ళీ పాత ముచ్చట చేసుకుంటూ వస్తే తెలంగాణ ప్రజలు కూడా మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, రారి నష్టం లేదు. తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దగా పార్టీలే. ఈ మాట ఓలంటూరు సత్తగురికి ఈయన ఓలాయన కిషన్ రెడ్డి అంటాడు. ఈ కిషన్ రెడ్డికి ఉన్నది నా సామిరంగా, ఈ జూబ్లీ ఉప ఎన్నికలు అయిపోయినాక కిషన్ రెడ్డి పత్తలే కూడా పోతాటే గుర్తుంది. కిషన్ రెడ్డి ఉడవిక్తారు ఎక్కువనే వేస్తాటే గుర్తుంది చూడబోతే. కానీ ఈయన చెప్తాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దగా పార్టీలే, వీళ్ళ పార్టీ సక్కమైన పార్టీ, అవి 2 లంగ పార్టీలే అన్నట్టు చెప్తారు ఈయన ముచ్చట. గద్దెనెక్కక ముందుకు ఓ మాట, గద్దెనెక్కాక మరో మాట. మరి మీ అందరికీ అదే ముచ్చట కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల ముచ్చట ఎట్టుంటుంది, వంపు వింటేనేమో వదిన, మిట్టు వింటేనేమో అక్క. ఇంకా ఓ గట్టిగా చెప్పాలంటే గట్టినే ఉంటుంది ముచ్చట. మీకు అంగ అయితే అంగుమాలే, లేకపోతే ఇక గట్టిగా చెప్తే వాళ్ళు కొట్టేస్తారు. కానీ ఇక అర్థం కావాలి జనాలకు, కానీ గట్ట ఉంటుంది లెక్క. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దగా పార్టీలే, మా ఒక్కటే ఆయమన్న పార్టీ. వాయ్యా, కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి, బీజేపీ ఆయన కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆయన కేటీఆర్. మీరంతా ఒక గూడి పక్షులే నాయన, మీరంతా ఒక గూడి పక్షులే. మీకు చదువు చెప్పిన కూడా సన్నాసిగాడు ఒక్కడే, మీకు బడి ఒక్కటే, చదువు చెప్పినాడు ఒకటే. కానీ బెంచీలే అలాగా, ఒక ఆయన గిడ కూర్చున్నాడు, ఒక ఆయన గిడ కూర్చున్నాడు, ఒక ఆయన గిడ కూర్చున్నాడు. కానీ ముగ్గురికి చదువు చెప్పినాడు మాత్రం ఒక్కడే. వీళ్ళకి ఏదన్నా పైసల కాడ పొత్తుంటే, ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చినప్పుడు కంపెనీల కారణో లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కారణం ఉంటే వీళ్ళు అంతా సిండికేట్ వ్యాపారస్తులు. వీళ్ళంతా నీకెంత నాకెంత ఆయనకెంత. గిసోటి ఎన్నికలు వచ్చినప్పుడు జనాలను రెచ్చగొడుతందుకు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మధ్య రాసే ఒప్పందం అనేమో కాంగ్రెస్ ఆయన అంటాడు, కాంగ్రెస్ పేగు బంధం బీజేపీ పేగు బంధం అనేమో బీఆర్ఎస్ ఆయన అంటాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దగా పార్టీలు అనేమో బీజేపీ ఆయన అంటాడు. మరి ఇలా దొంగలు మరి ఎవరు కావచ్చు? అంత సతగురు మాటలే చెప్తారు కదా, మరి జనాలే కావచ్చు. ఇక అట్టర్ కూడా ఆ మాట ఏదో ఒక రోజు జనాలనే ఈ ముచ్చట అన్నట్టు అనలేదా గతంలో? ఇది కేటీఆర్ అనలే, తప్పు చేసింది మొత్తం ప్రజలే అని చెప్పలే అన్న అట్టర్ వీళ్ళు.